వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ చిల్లర శివకుమార్ గారు. నమస్తే శివకుమార్ గారు. శివకుమార్ గారు, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నవారిని తీసుకుందాం. ముందుగా వారికి అసలు ఏ విధమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయండి? అసలు ప్రీమియం ఎలా ఉంటుంది, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు స్లోగన్ ఏంటంటే లేటెస్ట్, ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడి జోబిలో ఒక పాలసీ ఉండాలి, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలి అనేది కాన్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. దాంతో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి, అంటే ఆధార్ కార్డుని కూడా ప్రమోట్ చేస్తూ, ఆధార్ కార్డు ప్రతి వ్యక్తి గుర్తింపు కాబట్టి ఆధార్ కార్డుని ఎంకరేజ్ చేస్తూ, ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని ఉంటారో అది తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీకి ఆధార్ స్తంభ్, ఆధార్ శిలా అని 2 పాలసీలు తీసుకుని వచ్చింది గవర్నమెంట్. ఎల్ఐసి తీసుకుని వచ్చింది గవర్నమెంట్ ద్వారా. ఆధార్ స్తంభ్ ఏంటంటే పురుషులకి, ఆధార్ శిలా ఏమో ఓన్లీ స్త్రీలకి. సో ఇద్దరికి 2 రకాలు కవర్ చేసేలాగా ఉంది. అతి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ ఇన్సూరెన్స్, అంటే మ్యాక్సిమం 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. 3 లక్షల రూపాయలు. అండ్ అంటే డైలీ 30 రూపాయలు, ఒక సగటున 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తీసుకుంటే కనుక 30 రూపాయలు కనుక అతను డైలీ సేవ్ చేసుకోగలిగితే, అంటే నెలకి 900 రూపాయలు కనుక సేవ్ చేసుకోగలిగితే 3 లక్షల ఇన్సూరెన్స్ రూపాయ అతను పొందొచ్చండి. ఇట్లా ఎన్ని సంవత్సరాలు కట్టాలంటారు? 20 సంవత్సరాలు కట్టాలి. మ్యాక్సిమం 20 ఇయర్స్. లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకుని చిన్న మొత్తం కడితే ఏదైనా జరిగితే పెద్ద మొత్తం వచ్చేటట్టు ఏర్పాటుని ఇన్సూరెన్స్ అంటాం. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుంటేనే బెటరు. వీళ్ళు చిన్న చిన్న పాలసీస్, అంటే గవర్నమెంటే సబ్సిడీ చేస్తుంది. మనం కట్టేది 900 చొప్పున 20 ఏళ్ళు కడితే మోస్ట్లీ 2 లక్షలు కూడా కట్టమండి. 3 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మెచ్యూరిటీ మళ్ళీ 4 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాం అన్నమాట. సో సేవింగు, ఇన్సూరెన్స్ కవరు, ఇవన్నీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, చిన్న ఆదాయ వనరు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి పాలసీ. ఎలిజిబిలిటీ ఎట్లా అండి? ఇది 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే వేరే పాలసీల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏం ఇబ్బందులు అంటే మెడికల్లీ ఫిట్ ఉండాలి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని మెడికల్లీ సరిగా ఉన్నారా లేదా అని మెడికల్ టెస్టులు ఇవన్నీ చేపిస్తుంటాం. ఈ పాలసీలకి అది ఏమీ లేదు, సింపుల్ అనమాట. ఎవరన్నా ఆధార్ కార్డు తీసుకుని వచ్చేసి ఫోటో తీసుకుని వచ్చి పాలసీ అడిగితే మేము ఇచ్చేస్తాం. 3 లక్షలు. మెడికల్ టెస్టులు కూడా లేవు, ఈవెన్ 55 సంవత్సరాలు ఉన్నా కానీ. ఓన్లీ డిక్లరేషన్ అనమాట, మేము హెల్తీగా ఉన్నాము, సరిగా ఉన్నాము అని చెప్పగలిగితే మేము పాలసీ ఇస్తాం. ఓకే. డిక్లరేషన్ అంటే హెల్త్ ఇష్యూస్, అంటే చిన్న చిన్న ఇష్యూస్ కామన్ కదా, చిన్న చిన్న ప్రాబ్లం, ఇప్పుడు బీపీ, షుగర్ ఇలాంటివి చిన్న ఇష్యూస్ ప్రాబ్లం లేదు. ఈ జ్వరాలు, చిన్న దగ్గులు ఇలాంటివి ప్రాబ్లం లేదు. షుగరు, బీపీలు మటుకు మెన్షన్ చేయాల్సి వస్తుంది, దానికి కొన్ని ఎక్స్ట్రా ప్రీమియమ్స్ ఛార్జ్ చేయటం అలాంటివి జరుగుతాయి. కానీ మోస్ట్లీ 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళు హెల్తీ గ్రూప్సే ఉంటారు, వీళ్ళు వర్కింగ్ క్లాస్ కాబట్టి ఈజీగా పాలసీ తీసుకోవచ్చు. విమెన్ కి సంబంధించి ఎలా ఉందండి ఈ పాలసీ? సేమ్ డీటెయిల్సే, కానీ ఆధార్ శిలా అని చెప్పి వాళ్ళకి వేరే రకంగా పెట్టారు. ఇది ప్రీమియం అంతా సేమే ఉంటుంది, పెద్ద ఏం తేడా లేదండి, ఈజీగా తీసుకోవచ్చు పాలసీ. ఇది చాలా పాపులర్ అయింది, ఎక్కువ పాలసీలు అమ్ముడుపోతున్నాయి మొత్తం భారతదేశంలో. అంటే మంత్లీ ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంది కదా, 900 అనేసరికి కొంచెం సామాన్యులు కూడా బేర్ చేసే విధంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.